వస్తాడో నన్ను చేర్చుటకు, ఎప్పుడు వస్తాడో నన్ను చేర్చుటకు, ఎంతకాలం ఉండాలి ఈ భువిలో, ఎంతకాలం ఉండాలి ఈ భువిలో. క్రైస్తవ జీవితం జీవితం ప్రభు యేసు బిడ్డల ఆనంద జీవితం. కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా నష్టములు వచ్చినా, శ్రీ యేసు నాయకు ఉత్తమ మిత్రుడు, శ్రీ యేసు నాయకు ఉత్తమ మిత్రుడు. లోకాశ్రయములు మారిపోయినను, లోకులందరూ చేయి విడచినాను. లోకాశ్రయములు మారిపోయినను, లోకులందరూ చేయి విడచినాను. సొంత సహోదరులు త్రోసివేసినను, సొంత సహోదరులు త్రోసివేసినను, శ్రీ యేసు నాయకు ఉత్తమ మిత్రుడు, శ్రీ యేసు నాయకు ఉత్తమ మిత్రుడు. సొంత వారందరూ మరణించినను, దుఃఖము ఎందుకు దేవుని బిడ్డలకు. సొంత వారందరూ మరణించినను, దుఃఖము ఎందుకు దేవుని బిడ్డలకు. బాంబులు పడినాను, ఇండ్లు నశించినను, బాంబులు పడినాను, ఇండ్లు నశించినను, దేవుని బిడ్డలు పాటలు పాడెదరు, దేవుని బిడ్డలు పాటలు పాడెదరు. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు యేసు బిడ్డల ఆనంద జీవితం. క్రైస్తవ జీవితం, క్రైస్తవ జీవితం, ప్రభు యేసు బిడ్డల ఆనంద జీవితం. ఇంత మంచి కాపరి ఉత్తమ మిత్రుడు, నిత్యత్వ రాజును నా తోడుగానున్నాడు. ఇంత మంచి కాపరి ఉత్తమ మిత్రుడు, నిత్యత్వ రాజుడు నా తోడుగానున్నాడు. ఎందుకు భారము, ఎందుకు వ్యాకుల, ఎందుకు భారము, ఎందుకు వ్యాకుల, దేవుని బిడ్డలు పాటలు పాడెదరు, దేవుని బిడ్డలు పాటలు పాడెదరు. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు యేసు బిడ్డల ఆనంద జీవితం. హల్లెలూయా. ప్రియుని చూడాలనే తపన ప్రియురాలికి ఉంటుంది. అంటే ఈ లోకంలోనే ఎప్పటికి ఉండాలని కాదు. ఈ నొప్పులు, ఈ బాధలు, ఈ వేదనలు ఎందుకు వస్తుందంటే ఫర్ అన్ ఎక్స్పల్షన్, అంటే ఈ లోకం నుండి వెళ్ళిపోవాలి ప్రియుని దగ్గర. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో వాలంటీర్ పనిచేస్తున్నారు అబ్బాయి. తన భార్య కాన్పు నొప్పులతోటి నొప్పులు తీస్తాం. ఈ బిడ్డ యవనస్తుడు భయపడుతున్నాడు. ఆ అమ్మ నేను అమ్మను కదా, అమ్మకు ఫోన్ చేసి, అమ్మ నా భార్యకు నొప్పులు స్టార్ట్ అయింది. సరే నొప్పులు స్టార్ట్ అయింది, నువ్వెందుకు భయపడుతున్నావు, దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు అని చెప్పి నేను ఆదరిస్తున్నా. నొప్పులు ఎక్కువైనప్పుడు ఫోన్, నొప్పులు మళ్ళీ ఆమె అరిచినప్పుడు మళ్ళీ ఒక SMS. సరే నేను కూడా రాత్రి లేచి ప్రార్థన చేశాను. ఉదయం వేళగా మంచి శుభవార్త, అమ్మా నా భార్య కన్నది 3 కిలోల బరువు నా కుమారుడు పుట్టినాడు. హల్లెలూయా. ఉండని కడుపులోనే ఉండని బిడ్డ, నొప్పులన్నీ ఆపడానికి ఇంజక్షన్లు ఇవ్వండి అని అంటాను నేను. నొప్పులు తీసిన కనాలి, ఒక క్రొత్త లోకానికి వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతకాలం ఉండాలి ఆ గర్భంలో, ఆ గర్భసంచిలో మూయబడి ఎంతకాలం ఉండాలి? ఐ హ్యావ్ టు బీ ఎ న్యూ క్రీచర్, ఐ హ్యావ్ టు బీ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద వూమ్. నిత్యత్వంలోకి వెళ్ళిపోవాలి మనమంతా. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
కాబట్టి ఇదే లోకమని ఇక్కడే దిమ్మీసి కొట్టినట్టు స్థిరపరుచుకుందామని అనుకోకుండా ఇది తాత్కాలికమైన లోకం. యు హ్యావ్ కమ్ ఫ్రమ్ గాడ్, యూ హ్యావ్ టు గో టు గాడ్. వీ హ్యావ్ ఫ్రమ్ అడ్రస్, వీ హ్యావ్ టు అడ్రస్. అవునా కదా? మన విశ్వాసంలో దిక్కులేని అనాథలం కాము. ఫ్రమ్ ఉంది, టు ఉంది. ఎక్కడి నుండి వచ్చాం? దేవుని దగ్గర. ఎక్కడికి వెళ్తాం? దేవుని దగ్గర. ఈ ఇంటర్వెల్లో ఎందుకు ఇంత భారం? సినిమాలు చూసేవారు ఇంటర్వెల్ రాగానే ఏం చేస్తారంటే బయటికి పోయి జర పల్లి బఠానీ జర టీ కాఫీ తాగి కొద్దిగా కూడా రిఫ్రెష్ అవుతారు. ఈజ్ అన్ ఇంటర్వెల్. యువర్ స్టే ఆన్ దిస్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఇంటర్వెల్. యూఆర్ కమ్ ఫ్రమ్ ఇటర్నిటీ, యూఆర్ గోయింగ్ టు ఇటర్నిటీ. సంతోషంతో చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అంటే ఇది గొప్ప మర్మము. పౌలు భక్తుడు అంటాడు ఎఫెసీ సంఘానికి రాస్తూ, దిస్ ఎ గ్రేట్ మిస్టరీ, ద యూనియన్ ఆఫ్ ద చర్చ్ విత్ ద బ్రైడ్ అండ్ ద బ్రైడ్ గ్రూమ్. అది కంపారిజన్ చాలా బాగుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనాను. laid up his life for the church. ఆ సంఘం ఎలా ఉండాలని తన ప్రాణం పెట్టి మరి ఆశిస్తున్నాడంటే దాంట్లో మచ్చ ముడత కళంకం ఏది ఉండదు, పరిశుద్ధంగా ఉండాలి. Which man does not like his wife to be pure? If you interrogate any man, hey, how do you like your wife to be? Hey, she should be very chaste. ఆమె జీవితం నాకే సమర్పించుకోవాలి, నేనే ఆమెకు భర్తగా ఉండాలి. ఆమె పరపురుషుని తట్టు చూడొద్దు, పరపురుషుని స్వాస్థ్యం కాదు, ఆమె నా స్వాస్థ్యం. సో పొజెసివ్, లవ్ ఈజ్ ఆల్వేస్ పొజెసివ్. అందుకే భర్తకు పుట్టు రోషము మహారౌద్రం కలదని వాక్యంలో ఉంది. మన భర్త ప్రభు. ఈ లోకరీతిగా ఉన్న భర్తని తట్టుకోలేడు. స్త్రీ పెడదారిలో పోతే ఎన్ని వార్తలు మనం చూస్తాం. అది పరపురుషంతో సాంగత్యం చేస్తుందని చెప్పి నరికి పడేసిన మరి ఎన్నో వార్తలు మనం చూస్తాం. అంతకంటే రోషం గలవాడు మన ప్రభు. ఎందుకంటే ఇక్కడున్న భర్త మన కొరకు ప్రాణం పెట్టలే. ఈ ప్రభు మన భర్తగా ఉండి మన కొరకు తన ప్రాణం అర్పించినాడు. అందుకే అంటున్నాడు, నా వధువు ఎలా ఉండాలి అంటే ఇక్కడ ఉంది జవాబు. ఎఫెసీ 5:27లో క్రీస్తు కూడా సంఘమును ఏం చేసినాడు? ప్రేమించి. అది ఎలా ఉండాలని కోరుతున్నాడు? కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక ఎలా ఉండాలి? పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొన వల్లని వాక్యము చేత నిత్యము ఉదక స్నానము చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించుకున్నాను. అంటే హీ వాంట్స్ హిస్ బ్రైడ్ టు బి ఆల్వేస్ షైనింగ్ విత్ ప్యూరిటీ. పవిత్రంగా ఉండాలి. మరి ఎందుకు 40 రోజులు? 40 రోజులు సబ్బు పెట్టి బాగా ఒక బట్ట మరకతో ఉన్న బట్టను బాగా రాకి కడిగితే 40 రోజులు ఎలా ఉంటుంది? అది ఫ్రెష్. మచ్చ ముడత కళంకం డాగు ఆ పవిత్రత అంతా తొలగిపోతుంది. అంటే వాక్యం సబ్బు వంటిది కదా, నీరు వంటిది కదా పరిశుద్ధాత్మ. కాబట్టి ఉదక స్నానం చేయాలంట. ఆల్వేస్ బి క్లెన్స్డ్ అండ్ ప్యూరిఫైడ్ విత్ ద వర్డ్. ఇది చాలా గొప్ప మర్మం అని అంటున్నాడు ఇక్కడ. 31వ వచనం చూడండి. క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని భార్యాభర్తల అనుబంధాన్ని వివరిస్తూ వారిద్దరు ఏక శరీరం అవుదు. ది బికమ్ వన్ ఎంటిటీ. అందుకే పదే పదే మనం చూస్తాం, ప్రియురాలంటది ప్రియుడు అంటారు, నా నిష్కరంకురాలు, నా పౌరం, నేను ఆమె యందు ఆశాబద్ధుణ్ణి, మై డిజైర్ ఈజ్ హర్. ఆమె అంటది అతడు నావాడు, బలురక్కసి చెట్ల మధ్యలో నావాడు, నా ప్రాణప్రియుడు. ఎలాగున్నాడు? జల్దరు వృక్షపులో ఆ బలురక్కసి చెట్ల మధ్యలో జల్దర వృక్షం ఉన్నట్లున్నాడు. హీ బిలాంగ్స్ టు మీ, ఐ బిలాంగ్ టు హిమ్. క్రీస్తు నావాడు, నేను క్రీస్తు వాడను. అందుకే వారిద్దరూ ఏమవుతారట? ఏక శరీరం అవుతారు. ఇంకెందుకు భయం? అందుకే ఈ పరమగీతాలు ధ్యానించిన తర్వాత బిక్కుబిక్కుమంటూ బ్రతకవద్దు.
పిరిగివారట ఒకసారికి ఒక్క రోజుకు 1000 సార్లు వస్తూ ఉంటారు. దే డై 1000 times. ద కవర్డ్స్ డై 1000 times ఎవ్రీ డే. ద వ్యాలియంట్ డై ఓన్లీ వన్స్. దట్స్ ఎ స్టెప్ టువర్డ్స్ గోయింగ్ టు ద లార్డ్. ప్రభువును చేరుకోవడానికి మరణం. కాబట్టి అధైర్యాన్ని పోగొట్టుకోవాలి. నీవు ప్రభు ఏక శరీరం అయినప్పుడు నీకేం బాధ? నిన్నెవరేమన్నా అంటే నిన్ను కాదు, నిన్ను వాటేసుకున్న ప్రభువే అన్నమాట నిన్ను కాపాడేది. నేను వాటేసుకుంటాడు. ఒక మంచి మాట ఉంది, హౌ యువర్ రిలేషన్షిప్ షుడ్ బి విత్ జీసస్. 2:6 అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, తన కుడి చేత అతడు నన్ను కౌగలించుకుంటున్నాడు. అంటే లుక్ ఎట్ ద రిలేషన్షిప్, హౌ హీ ఎక్స్ప్రెసింగ్ హిజ్ లవ్ టువర్డ్స్ హిజ్ లవర్. అంటే వీరిద్దరు ఒకటే, వారిరువురు కలిస్తే వారు ఏక శరీరం అని లేదా? అంటే సంఘము, వధువు, వరుడు, ప్రభువు కలిస్తే దే బికమ్ వన్ బాడీ. అందుకే క్రీస్తు సంఘమునకు శిరస్సు. ఆ శిరస్సుకు అతకబడ్డదేంటి? శరీరం. అంటే శరీరము ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఆ శరీరము ఆ శిరస్సుకు చెందింది. ద బాడీ బిలాంగ్స్ టు ద హెడ్, ద హెడ్ బిలాంగ్స్ టు ద బాడీ. వారిద్దరూ ఏక శరీరం అయిపోయినారు అని అర్థం. అయితే ఇది గొప్ప మర్మం అంటున్నాడు పౌలు. ఇట్స్ ఎ గ్రేట్ మిస్టరీ. ఇది గొప్ప మర్మము, ఇది గొప్ప మర్మం అని కొన్నిసార్లు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అదే ఒక ప్రసంగం అవుతుంది. దిస్ ఈజ్ ఎ గ్రేట్ మిస్టరీ. దైవభక్తిని గూర్చిన మర్మము చాలా గొప్పది అని తిమోతికి రాసిన పత్రికల్లో కూడా చూస్తాం. ఇట్స్ ఎ గ్రేట్ మిస్టరీ. ద గాడ్లీనెస్ ఈజ్ ఎ గ్రేట్ మిస్టరీ. అంటే అలాగే వధువు సంఘం వరుడైన ప్రభుతో ఏకం కావడం, ఏక శరీరంగా ఉండడం, అది కూడా గొప్ప మర్మం. అందుకే ఇక్కడ అంటుంది పరమగీతం 2:6 అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, కుడి చేత అతడు నన్ను కౌగలించుకుంటున్నాడు. అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉంది అంటే నేను ఇలా ఆలోచిస్తున్నాను అన్నమాట. ఎడమ చెయ్యి, ఎడమ సైడే హార్ట్ ఉంటుంది కదా, గుండె ఎక్కడ ఉంటుందంటే ఎడమ సైడ్ ఉంటుంది. ఒకరోజు ఒక అతను వచ్చి, అమ్మా నాకు గుండె నొప్పి అంటున్నాడు. అయ్యా సెంటర్లో ఉండదు అయ్యా గుండె నీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఎడమ భాగంలో ఉంటుంది. ఈ ప్రియుని చెయ్యి, ఎడమ చెయ్యి ఎక్కడుందట? నా తల క్రింద ఉన్నది. అంటే ఈ తల ప్రియుని యొక్క గుండెకు చాలా దగ్గరగా ఉంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అవును, ఈ తలలో ఏంటమ్మా? టెన్షన్, బాధ, కుటుంబం గురించి భయం, భవిష్యత్తు గురించి ఉన్న కలవరం, ఏమైపోతుందో, మేము ఏమైపోతాము, నాశనం అయిపోతాము. నీకు టెన్షన్స్ అన్నీ ఎందుకు? అతని ఎడమ చెయ్యి నీ తల క్రింద ఉన్నది. హల్లెలూయా. అతని గుండె నీ తలకు సమీపంగా ఉంది. అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, కుడి చేత అతడు ఏం చేస్తున్నాడు? కౌగలించు. ఎవరిని పడితే వాళ్ళని కౌగలిస్తారా? కాదు, ప్రియురాలను మాత్రమే కౌగలిస్తాడు. లోకంలో ఎంతోమంది ఉన్నారు, కానీ ఈ ప్రియునికి సంఘం అంటేనే చాలా ప్రేమ అన్నమాట. ఆల్ కెనాట్ బికమ్ హిజ్ బిలవర్డ్స్. అందరి మీద చెయ్యి కాదు, అతని అంతగా మిక్కటంగా ఏక శరీరం అయిపోయిన తర్వాత ఇక సంఘానికి ఏ చింత ఉండకూడదు. అందుకే కదా కొడుతున్నారు, తిడుతున్నారు, పూలు కొడుతున్నారంటే ఏమైనా స్పందన ఉందా? ఏం లేదు, ఏ భయం లేదు. ప్రియుడున్నాడు, మేమిద్దరం ఏక శరీరం, ఏం చేస్తావు చేసుకోపో. అట్లా ఉందన్నమాట హుందాతనంతో సంఘము. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదొక హుందాతనం. ఓకే, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. మీ అండ్ మై బిలోవ్డ్ ఆర్ వన్. ఆయన కుడి చెయ్యి, ఆయన ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, కుడి చేత అతడు నన్ను కౌగలించుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఈ మర్మాలు ఈరోజు మీకు రివీల్ చేయాలని నేను కొద్దిగా ఆగిన. చివరిగా ఒకటి ఉంది, ఇది గొప్ప మర్మము. ప్రకటన గ్రంథానికి వచ్చినప్పుడు గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అండి, వెడ్డింగ్ ఆఫ్ ద ల్యాంబ్. అది చాలా దీర్ఘమైన టాపిక్. అంటే ఆ వివాహ మహోత్సవంలో మనం వధువు సంఘము పాల్గొనబోతుంది. దాని కొరకున్న ఎదురుచూపులు, లుకింగ్ ఫార్వర్డ్ టు ద కమింగ్ ఆఫ్ ద బ్రైడ్ గ్రూమ్. దట్స్ వాట్ ద ప్రెసెంట్ చర్చ్ ఈజ్ డూయింగ్. ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు తీసుకొని వెళ్తాడు. ఈ పరమగీతాల్లో 8 అధ్యాయాలు కూడా ప్రియుడు ఎప్పుడు పిలుస్తూ ఉంటాడు.
తన ప్రియురాలు. హీ కాల్స్ హిజ్ లవ్డ్ వన్. ప్రియురాలు పిలుపు చాలా మధురం అనిపిస్తుంది నాకు. మరి ఈ ప్రియురాలి స్వరం అంట చాలా ఇష్టం అంట ప్రియునికి. అందుకే అంటాడు కదా ఒక చోట, నీ స్వరము నాకు మధురం, నీ ముఖము నాకు మనోహరం. భార్య భర్తల ప్రేమ ఎంతకాలం ఉంటుందండి? కట్టుకున్నప్పుడు అందంగా ఉంటుంది ఆ భార్య. నేను నా వివాహ ఫోటో చూసి నేనే మురిసిపోతాను. బా, ఇంత అందం ఉండిందా నాకు, ఏమైంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు. అయితే అంత అందంగా ఉంటుంది. అందము శాశ్వతం కాదు కదా, ఈ లోకరీతిగా ఉన్నవన్నీ కూడా దాటిపోతుందండి. అందుకే అంటాడు అందం మోసకరం, సౌందర్యము వ్యర్థం. కానీ ఈ ప్రాణప్రియుని దృష్టిలో మనము ఎప్పుడు యవనంగానే కనబడుతున్నాం అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూతి వంకరున్నా, నడ్డి ముక్కున్నా, వంకరగా నడిచినా ఎంతో సొంపులతో కనబడుతున్నాం. సంఘం అనేది ప్రియుని దృష్టికి వయ్యారంగా కనబడుతుంది అనమాట. అందుకే ఈ వివరణ పరమగీతాల్లో హౌ మచ్ హీ లవ్స్ హిస్ బ్రైడ్ అండ్ హౌ మచ్ బ్రైడ్ ఈజ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద బ్రైడ్ గ్రూమ్. ఇదొక ప్రేమ గీతం అన్నమాట. కంపేరింగ్ ద లవ్ ఆఫ్ ద బ్రైడ్ అండ్ ద బ్రైడ్ గ్రూమ్ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుని స్వచ్ఛమైన ప్రేమ సంఘం పట్ల ఇలాగే ఉంటుందని భక్తులు దీన్ని ఆత్మ ద్వారా వర్ణించడమే పరమగీతం. అందుకే ఇక్కడ స్టాప్, లుక్ అండ్ ప్రొసీడ్ అని మీకు కొద్దిగా బ్రెయిన్ వాషింగ్, అంటే జస్ట్ ప్రిపేర్డ్ యువర్ హార్ట్స్ ఫర్ రిసీవింగ్ దిస్ మెసేజ్. అయితే నాకు చాలా ఆకర్షించిన మాట ఏంటంటే పరమగీతం 5:1 అంటాడు, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నా ఉద్యానవనంకు నేనే తెంచి రా అంటాడు ఎప్పుడు. యూ కాంట్ బేర్ ద యాబ్సెన్స్. కొందరు భర్తలు అయితే నువ్వు కువైట్ పోయి సంపాదించు, నేను ఇక్కడ ఉంటా, నేను కావాలంటే పిల్లలు చూసుకుంటా, నువ్వు అక్కడ పోయి సంపాదించి తీసుకురా. నాకు అనిపిస్తుంది అసలు భర్తలేనా? భర్త అనే పదానికి అర్థం ఏంటంటే భార్యను బిడ్డలను పోషించేవాడు. అంత సత్తా లేనివాడు ఎందుకు పెళ్లి చేసుకోవాలా? మా దగ్గర ఒక కుటుంబం అండి, భార్య భర్తలు ఎప్పుడు కొట్లాడుకుంటారు. పైగా ఏంటంటే నువ్వు విదేశాల పో, సంపాదించుకొని రా, పిల్ల ఎదుగుతుంది, సంపాదించా. ఆమె అటు పోయింది, అటు ఇంకొక ఆకర్షణలో పడిపోయింది. ఆమె కొంత మట్టుకు డబ్బులు పంపిస్తూ ఆఖరికి గయప్, హీ లాస్ట్ హిజ్ వైఫ్. ఇక్కడ పిల్ల ఒక పరపురుషంతో లేచి వెళ్ళిపోయింది, పిల్లోడు ఇంకో పిల్లతో వెళ్ళిపోయినాడు, భర్త తన దారి దాని వెళ్ళిపోయాడు. కుటుంబం అంటే దేవుడు పెట్టిన వ్యవస్థ కాదా? పరలోకానికి ప్రతిబింబం కాదా? ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్ బై గాడ్. అంటే ఆ ప్రేమ, ఆ ప్రభు ప్రేమ తప్పకుండా, ఆ శుద్ధమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ మన జీవితాల్లో కూడా కావాలి. కావాలంటే అడగాలి. అందుకే అంటుండ్రా, నీకు ప్రేమ కొదవైతే రా, ఉద్యానవనానికి రా, నా దగ్గర ఏమేముంది, నా జటామాంసిని, నా గంధవర్గములను కూర్చుకొనిచున్నాను, తేనె పట్టయు భుజించున్నాను. అంటే when he calls you for his presence, he has so much to give you. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొందరు అంటారు, ఏం సిస్టర్ ఎప్పుడు ప్రార్థన అంటారు, ఎప్పుడు ఉపవాస ప్రార్థన. ఒక సేవకుడు అంటున్నాడు నాతో, ఎప్పుడు ప్రార్థన, రాత్రి ప్రార్థన, పొద్దున్న ప్రార్థన. అయ్యో మతిపోయిందా నీకు? ప్రియుడు ఎక్కడ పిలుస్తున్నాడు? ఉద్యానవనాన్ని. అదే ప్రార్థన. when your lover calls you to have fellowship with him, that is prayer. ఆయన దగ్గర ఏం దొరుకుతుంది? ఏదో చూడండి పరమగీతాలు 5 ఏమేమి ఉంది అతని దగ్గర. జటామాంసి, గంధవర్గం, తేనె పట్టు, క్షీరం, పాలు, ద్రాక్షారసం, వైన్, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. అంటే నీకు శరీరానికి, నీ ఆత్మీయ జీవితానికి, నీ ప్రాణానికి కావలసిన పుష్టినిచ్చే ప్రతిది కూడా ప్రియుని దగ్గర ఉన్నది. అందుకే when he says come, you have to obey and definitely kneel down in his presence. వ్యక్తిగత జీవితంలో కూడా నువ్వు నా సన్నిధిలో మోకరించు అనగానే వెంటనే మోకరించు. Get the bond between you and your lover. He has so much to give you. You should keep on praising your lover. నాకు ఆ మాట నిన్న ప్రభు మాట్లాడుతున్నాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాతో అన్నాడు, ఇగో బిడ్డ, నువ్వు నన్ను ఎంత ప్రేమించావు, నా గురించి 1000 నామములు లోకానికి అందించావు కదా, నీ బిల్ నా దగ్గర పెండింగ్ ఉంది. ఐ విల్ గోయింగ్ టు రిలీజ్ ఇట్ వన్ డే. నీ పని ప్రయాసం యొక్క ఫలాన్ని నేను ఇవ్వబోతున్నాను నీకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు నన్ను ఘనపరిచావు. 5 సంవత్సరాల శ్రమ అది, 1000 ప్రసంగాలు ప్రియుని పొగడడం,
ఒక్కొక్క బిరుదు ప్రభు నాతో మాట్లాడుతుంటే నేను విడుదల చేశాను. ఈ నామాల బుక్ స్టాల్లో ఉంది. అంటే విత్ దట్ యూ కెన్ ప్రైజ్ గాడ్. అది లేకుంటే స్తోత్రం 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 అంటారు, అంతేగాని ఇంకేం పదంతో దేవుని కొనియాడాలో తెలియదు. కాబట్టి ప్రభు దాసులైన నాకు బయలుపరిచినాడు. అది ప్రసంగాలు కూడా సిద్ధంగా ఉంది, 1000 మెసేజెస్. కాబట్టి మీరు వాడుకోవాలి. నన్ను ఘనపరచు వారిని నేనేం చేస్తాను? ఘనపరుస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? గొప్ప దేవా నీ పాదములు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రం. అయినా మరి ఈరోజు నీతో ఎంత సన్నిహితమైన బంధం కలిగి ఉండాలో మాకు జ్ఞాపకం చేసినాం. పరమగీతాలంటే దేవుని ప్రేమ ప్రకటన, పరిశుద్ధమైన ప్రేమను మేము స్మరిస్తూ ఉన్నాం. స్వచ్ఛమైన ప్రేమ, అదే ప్రేమతో నిన్ను ప్రేమించాలని, మచ్చ ముడత డాగు కళంకం లేకుండా ఉండాలని, వాక్యం చేత నిత్యము ఉదక స్నానం చేత పవిత్రమైన కన్యక వలె నీ ముందు మేము నిలబడాలని నువ్వు మా కొరకు నీ ప్రాణమే అర్పించినావు. నేను నల్లని దానాన్ని నేను అంటున్నావు. నల్లని ఎంత అందంగా తయారైంది, స్వచ్ఛమైన కళలు కలిగి, సూర్యుని వలె స్వచ్ఛమైన కళలు, చంద్రబింబం అంతా అందమైపోయింది. అవును, ఈమె వ్యూహిత సైన్య సమభీకరణి అయిపోయింది. ఎంత గొప్ప అందము, సౌందర్య రాశి ప్రభు స్వీకరించిన తర్వాత ఆ నల్లదనం అంతా పోయింది, మచ్చలు పోయింది, మరక పోయింది, డాగు పోయింది, ముడత పోయింది, కళంకం పోయింది. నా ప్రియుడు నావాడు. అవును ప్రభువ, అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, అతడు తన కుడి చేత నన్ను కౌగలించుకుంటాడు. ఎందుకు నీకు తలంపు, ఎందుకు ఈ భయము, ఎందుకు చింత? ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు గనుకనే చింత యావత్ ఆయన మీద వేయి. నీ హృదయం ఎప్పుడు కలవరంగా ఉండకూడదని ప్రియుడు కోరుతున్నాడు. ఈ అరణ్య మార్గమును తన ప్రియుని మీద ఆనుకొని వచ్చి ఈమె యువతి, ఈమెనే విశ్వాసి లేక సంఘం. ఎన్ని బాధలు, ఎన్ని భయాలు, అరణ్యంలో పెద్ద పులులు, సింహాలు, విషసర్పాలు, నాగులు, అడవి కుక్కలు, నక్కలు, బొబ్బరింపులు. ఇంత భయంకరమైన జీవితం ఇది. ఇంత ప్రాణం పెట్టిన ప్రియుని మీద ఆనుకోవడం జ్ఞానం కదా? డోంట్ యూ హ్యావ్ ద విజ్డమ్ టు లీన్ ఆన్ టు దిస్ బ్లెస్సెడ్ లవర్ జీసస్? అవును, నా ఉద్యానవనానికి రా. నువ్వు ఎందుకు అలాగూ ఏకాకిగా ఉండి బాధపడతావు? రా నా ఉద్యానవనానికి. ఐ మిస్ యూ, ఐ లవ్ యూ, ఐ నీడ్ యూ. నా దగ్గర ఎన్నెన్ని ఆశీర్వాదాలు, పౌష్టికాహారం, తేనె పట్టు, క్షీరం, ద్రాక్షారసం, మరి గోపరసం, జఠమాంసి అత్తరు, ఫ్రేగ్రెన్స్. హల్లెలూయా. నన్ను ప్రేమిస్తే నువ్వు ఆస్తికర్తగా చేస్తాను, నీ నిధులు నింపుతాను. నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను. అవును ప్రభువా, ఎంత గొప్ప ప్రేమ ప్రకటన ఇది. తండ్రి, ఈ లోకంలో మేము ఒంటరి వారం కాము నాయన. మాకు నువ్వు ఉన్నావు తండ్రి, మా ప్రాణప్రియుడవు నీవు ఉన్నావు. మమ్మను ఆలింగనం చేసుకొని, ఆదుకొని, ముద్దాడి, మమ్మను పొగుడుతూ, ప్రశంసిస్తూ, నేనున్నాను భయపడకని చెప్తూ ఎంత ధైర్యాన్ని నీవు ఇస్తావు తండ్రి. నీ సన్నిధికి రాగానే మాకు ధైర్యం, సన్నిధికి రాగానే సంతోషం. నీ ఉద్యానవనంలో మేము అడుగు పెట్టగానే ఎంత ఆనందం. లోకంలో ఈ ఆనందం లేదు కదా. మరి నీ చోటనే మాకంతా దొరుకుతుంది నాయన. నీకు స్తోత్రం. ఇవన్నీ మావన్నీ కూడా నీవే. అలాగ మేము ప్రతిష్ఠించుకొని జీవించడానికి సహాయం దయచేయండి. ఇది గొప్ప మర్మము అని భక్తుడు అంటున్నాడు. దిస్ అ గ్రేట్ మిస్టరీ, ద లవ్ బిట్వీన్ యూ అండ్ యువర్ సేవియర్. సచ్ ఏ గ్రేట్ మిస్టరీ. ఇది లోకానికి అర్థమే కాదు, వీరికి వెర్రి పట్టిందంటారు. సిలువను గురించిన వార్త నశించిన వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న వారికి అది దేవుని శక్తి. హల్లెలూయా. ఆయన ఈ వర్తమానం చేత, టీవీ ప్రసారం చేత వింటున్న వారిని, వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించండి. సెల్ ఫోన్, మరి అలాగే ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా విన్న వారిని కూడా అద్భుతంగా ఆశీర్వదించండి. ఇట్టి ప్రేమతో వారి గుండెలు నింపండి నాయన. మా సంఘానికి ఈరోజు వచ్చిన బిడ్డలందరినీ, వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించమని యేసు శ్రేష్టమైన నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక.